దర్శనమిస్తారు. పినాకిని నదిగా పేరొందిన నేటి పెన్నా నది ప్రాంతంలో బమ్మెర పోతరామాత్యుడు వ్యవసాయం చేసుకుంటూ భాగవత కావ్యాన్ని రచించి ఇక్కడి కోదండరాముడికి అంకితమిచ్చారని చెబుతారు. 1863లో కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వావిలపల్లి సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించి 108 సార్లు పారాయణ చేశారట. కొబ్బరి చిప్పను చేతపట్టి గ్రామం తిరిగి ఆర్జించిన ద్రవ్యంతో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వావిలపల్లి సుబ్బారావు గారు. భవనాసి ఓబన్నాన్న శ్రీరామ భక్తుడు ఆలయ తూర్పు ద్వారం వద్ద రామాయని రాముని పాదం పట్టండి, యమునికి నామం పెట్టండి అంటూ జానపద బాణిలో ఆ రాముని అర్చించేవాడట. ఓనాడు ఒక ప్రభుత్వ అధికారి ఓబన్నను అడ్డుగా ఉన్నందుకు నిందించారట. ఆ రోజు రాత్రి ఆ అధికారికి కలలో శ్రీరాముడు కనిపించి ఓబన్న పరమ భక్తుడు